నమస్తే, వెల్కమ్ టు మహి మీడియా. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉమ్మడి ప్రకాశం జిల్లా నేతలతో సమావేశమైన ఆయన ఈ సందర్భంగా పలు అంశాలపై స్పందించారు. అధికారంలోకి వచ్చిన 6 నెలలకే ఎప్పుడు చూడని వ్యతిరేకత కూటమి ప్రభుత్వం పట్ల కనిపిస్తుందన్నారు. మన ప్రభుత్వంలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చాం. ఎన్నికల మేనిఫెస్టోను పూర్తిగా అమలు చేసి మన చరిత్రను మార్చాం. బడ్జెట్ సమయంలోనే సంక్షేమ క్యాలెండర్ ను ప్రవేశపెట్టాం. అంత గొప్పగా మన పాలన అందించాం. లంచం లేకుండా ప్రభుత్వ పథకాలు ఇచ్చే పరిస్థితులను తీసుకువచ్చాం. వివక్ష లేకుండా అందించగలగడం సాధ్యమే అని చూపించాం. మన పాలనలో స్కూళ్లు మారాయి. ప్రభుత్వ స్కూళ్లతో ప్రైవేటు స్కూళ్లు పోటీ పడే పరిస్థితిని తీసుకువచ్చాం. వైద్య రంగంలో కూడా గొప్ప మార్పులు తీసుకువచ్చాం. ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ ను తీసుకువచ్చాం. ఆర్బీకేల ద్వారా ప్రతి రైతుకు మద్దతు ధర అందించాం. అవినీతి లేని పాలనను అందించామన్నారు. చంద్రబాబు సంపద సృష్టి అంటే బాధుడే బాధుడు అని ఎద్దేవా చేశారు. రామాయణంపట్నం పోర్టు దశాబ్దాల కళ, దాన్ని కట్టింది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వమే. దాదాపు పూర్తయింది. షిప్లు కూడా వచ్చే పరిస్థితి. 5 ఏళ్లలో 4 పోర్టులు కట్టడం మొదలైంది. ఇప్పుడు వాటిని శనక్కాయలకు, బెల్లాలకు అమ్మేస్తున్నాడు అని మండిపడ్డారు. మెడికల్ కాలేజీల రూపంలో, పోర్టుల రూపంలో సంపద సృష్టించాం. వీటిని పద్ధతి ప్రకారం అమ్మే కార్యక్రమం పెట్టాడు. వెలుగొండ 2 టెన్నెల్స్ పూర్తి చేశాం. నల్లమల్ల సాగర్ కూడా పూర్తి చేశాం. మెయిన్ కెనాల్స్ పూర్తి చేశాం. R&R కింద డబ్బులు ఇవ్వాల్సి ఉంది. మనం అధికారంలో ఉండి ఉంటే అక్టోబర్ లో నీళ్లు నింపేవాళ్లం. అయిపోయిన ప్రాజెక్ట్ ను R&R కూడా ఇవ్వకుండా ఆలస్యం చేస్తున్నారు. మట్కాపురంలో మనం మెడికల్ కాలేజ్ ని దాదాపు పూర్తి చేశాం. ఇప్పుడు దీన్ని కూడా అమ్మేయడానికి సిద్ధపడుతున్నారు. అందుకే మనమంతా కూడా పోరుబాటు పట్టాల్సిందే. ప్రజలకు మనం దగ్గర కావాలి. అలా దగ్గరగా ఉంటే మనకు సానుకూలంగా పరిస్థితి వస్తుంది. అలా దగ్గరగా ఉన్న వాళ్లే ఎమ్మెల్యేలు కాగలుగుతారు. ఈ నెల 13న రైతు సమస్యలపైన కార్యక్రమం పెట్టాం. ధాన్యం కనీస మద్దతు ధర కోసం కూడా చేస్తున్నాం. ఉచిత పంటలు బీమాను కూడా ఎత్తివేశాడు. కరెంటు ఛార్జీల విషయంలో కూడా ఇలాగే చంద్రబాబు అన్నాడు. నేనున్నా నేను తగ్గిస్తా అన్నాడు. కానీ అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోనే 15,000 కోట్లు పెంచాడు. దీనిపైన ఈ నెల 27న కార్యక్రమం పెట్టాం అని వివరించాడు. ఎలక్షన్లు అయిపోయాయి. దాదాపుగా 6 నెలలు దాటింది. 6 నెలలు దాటిన పరిస్థితుల మధ్య మళ్ళీ పార్టీని మనం సమాయత్తం చేసే దిశగా అడుగులు వేస్తూ ఈరోజు అందరం కూడా ఇక్కడ కలుస్తాం. ప్రజలందరూ కూడా ఈరోజు నిలదీసే పరిస్థితిలోకి ప్రజలంతా వస్తూ ఉన్నారు. ఏమైనా 15,000 అని చెప్పి చిన్నపిల్లలు అడుగు, ఏమైనా 18,000 అని చెప్పి వాళ్ళ అమ్మలు అడుగుతా ఉన్నారు. ఏమైనా 48,000 అని చెప్పి ఆ అమ్మమ్మలు అడుగుతా ఉన్నారు. ఏమైంది 36,000 అని చెప్పి చిన్నపిల్లలు ఉద్యోగం కోసం ఎదుగుతా ఉన్న పిల్లలు అడుగుతా ఉన్నారు. ఏమైంది 20,000 అని చెప్పి రైతన్నలు అడుగుతా ఉన్నారు. వీళ్ళకి ఎవ్వరికి కూడా చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి, వాళ్ళ పార్టీకి సంబంధించిన క్యాడర్ సమాధానం చెప్పలేని పరిస్థితిలో వాళ్ళ పార్టీ, వాళ్ళ పెద్దలు అందరూ కూడా ఏం చేస్తా ఉన్నారు? డైవర్షన్ పాలిటిక్స్. ప్రతిరోజు ప్రతి నెల ఒక టాపిక్ తీసుకొస్తారు. ఏదో ఒక తీసుకొచ్చి గోబల్స్ ప్రచారంలో భాగంగా ప్రతి ఒక్కడు దాన్ని అందుకుంటారు. ఓసారి తిరుపతి లడ్డు అంటారు, ఇంకొకసారి జూన్ లో ఋషికొండ భవనాలు అన్నారు, జూలైలో శ్వేతపత్రాలు మదనపల్లి ఫైల్స్ అన్నారు, ఆగస్టులో ముంబై నటి, సెప్టెంబర్ లో ప్రకాశం బ్యారేజ్ ని బోట్లతో ఢీకొట్టి గేట్లను పడగొట్టాలని చెప్పి మనం ప్లాన్ చేసినామని అంటాడు. అక్టోబర్ లో నా కుటుంబాన్ని తీసుకొచ్చినాడు. నవంబర్కి వచ్చేసరికి బడ్జెట్ పై దృష్టి మళ్లించడానికి 14 లక్షల కోట్ల అప్పులు అని చెప్పి, డిసెంబర్లోకి వచ్చేసరికి ఇప్పుడు కొత్తగా మనం చూస్తా ఉన్నాం రేషన్ బియ్యం అని కనిపిస్తా ఉందా, రేషన్ బియ్యం అని చెప్పి ఇప్పుడు నాకు నిజంగా ఆశ్చర్యం అనిపిస్తుంది. రేషన్ బియ్యం కథలీలు చెప్తా ఉన్నప్పుడు ప్రభుత్వంలో ఎవరున్నారు అని, ప్రభుత్వంలో మనం ఉన్నామా, ప్రభుత్వంలో వాళ్ళు ఉన్నారా అని నాకు అర్థం కాల. 7 నెలలు అయిపోయింది. దాదాపుగా 6.5 నెల అయిపోయింది వాళ్ళ ప్రభుత్వం వచ్చి. 6.5 నెల 7 నెలలు అవుతా ఉంది వాళ్ళ ప్రభుత్వం వచ్చింది. ఎమ్మెల్యేలు వాళ్ళు, మంత్రులు వాళ్ళు, కలెక్టర్లు వాళ్ళు, జాయింట్ కలెక్టర్లు వాళ్ళు, పోలీసులు వాళ్ళు, ఎంఆర్ఓలు వాళ్ళ అధికారులు, చెక్ పోస్టులు వాళ్ళవి, అన్ని వాళ్ళవే. ఎన్ని దాటుకొని మళ్ళీ పోర్టుకు వచ్చింటే పోర్టులో కస్టమ్స్ అధికారులు, పోర్టులో సిఐఎస్ఎఫ్ పోలీసు, ఇవన్నీ కూడా వీళ్ళు పొత్తులో ఉన్న కేంద్ర ప్రభుత్వం మనుషులు. మరి ఇవన్నీ దాటుకుని ఏదైనా మెటీరియల్ బోటులోకి పోగలుగుతుంది. ఆశ్చర్యం ఏమిటంటే ఈయన పోయిన బోటు పక్క బోటే ఫైనాన్స్ మినిస్టర్, ప్రస్తుత ఫైనాన్స్ మినిస్టర్ పయ్యావల్ కేసు వాళ్ళ సొంత వియ్యంకుడిది. శ్రీనివాసరావు గారిని సొంత వియ్యంకుడిది. పట్టాభి రైస్ ఎక్స్పోర్ట్స్, ఆయన ఎక్స్పోర్ట్ చేస్తాడు పక్కన, అదే పోర్ట్లో పక్కన. అడిగిపోడు దీంట్లోకి వచ్చి మాట్లాడతాడు. నాకు ఆశ్చర్యం అనిపించింది, అసలు ఏందిరా నాయన ఇది, ఎవరు ప్రభుత్వంలో ఉన్నాము, ఎవడు చేస్తా ఉన్నాడు అని. వైఎస్ఆర్సీపీలో మన కార్యకర్తలు, మన వాళ్ళందరూ వ్యవస్థీకృత నేరాలంట.